దేశంలో ఉన్న అసమానతలు 70లో ఉన్న నాటికంటే ఆర్థిక అసమానతలు 70లో ఉన్న నాటికంటే ఈరోజు చాలా విపరీతంగా పెరిగిపోయింది. ఏ విధంగా? అంటే ఇప్పుడు బిలియనియర్స్ సంఖ్య మరి ప్రపంచ ఎన్నో అధ్యయనాలు జరిగినాయి. అంటే భారతదేశంలో ఈరోజు పేదలకు ధనికులకు మధ్య ఉన్న అంతరము, అసమానతలు అనేది గతంలో కంటే చాలా ఎక్కువ పెరిగిపోయింది. ఈవెన్ అమెరికా, యూరోప్ లాంటి దేశాల కంటే భారతదేశంలో ఆ రేటు ఎక్కువ పెరుగుతోంది. అందుకే మనకు ఒకవైపు విపరీతంగా బిలియనీర్స్ తయారవుతున్నారు. మరోక వైపు పేదరికం కూడా అట్లాగే ఉంటుంది. ఇంత అభివృద్ధి చెందిన దేశం అనుకుంటాం గానీ, ఇప్పటికీ నిరక్షరాస్యత మన దేశంలో ఎందుకుంది? ఇంకా ఈ హంగర్ ఇండెక్స్‌లో మనం ఎంత ఎంత వెనుకబడి ఎందుకుంటున్నాం? 80,00,00,000 మందికి రేషన్ ఇవ్వాల్సిన అవసరం ఎందుకొస్తున్నది? మళ్ళీ ఒకవైపు మనం అగ్రరాజ్యంతో పోటీ పడగలుగుతాము. ఇంకా బిలియనీర్స్ అసలు ప్రపంచ కుబేరుల్లో 2, 3 స్థానాల్లో కూడా వెళ్ళిన పరిస్థితి. వీటన్నిటికీ పరిష్కారం తుపాకులు పట్టుకొని రాజ్యం మీద యుద్ధం చేయడం ద్వారా సాధిస్తారా? వీటన్నిటికీ పరిష్కారం సామాజిక విప్లవం. అందులో అవసరమైనప్పుడు తుపాకులు పట్టుకుంటారు, లేకపోతే తుపాకులు పట్టుకోరు. అయితే అంతిమంగా ఎప్పుడైనా అంటే ఒక సమూలమైన మార్పు, ఒక సోషలిస్ట్ మార్పు అనేది సాయుధ విప్లవం ద్వారానే జరుగుతుంది. అది ఈరోజు జరుగుతున్నట్టు రూపంలోనే జరుగుతుందా, ఇంకేదైనా జరుగుతుందా అనేది చెప్పలేం. కానీ అయితే ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, మనకు అంటే చరిత్ర నుంచే మనం ఏదైనా ఎవరికైనా హింస అనేది అంటే కొన్నిసార్లు మన ఒక అనుభవంలో హింస కోసం యుద్ధం, అహింస కోసం, శాంతి కోసం యుద్ధం కూడా. సూటిగా చెప్పండి అన్న, ఇప్పుడున్న కేంద్ర బలగాలు, వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ, వాళ్ళ దగ్గర ఉన్న వ్యవస్థ, ఇంత పటిష్టమైన భద్రతా బలగాల మధ్యన ఇప్పుడు మావోయిస్టులు విజయం సాధించే అవకాశం ఉందా? అంటే దీన్ని మనం చాలా పెద్ద ఎత్తున ఈరోజు కేంద్ర ప్రభుత్వం అక్కడ బస్తర్ ప్రాంతంలో జరుపుతున్నది అణిచివేత, నిర్బంధం మాత్రమే కాదు, అది జీనోసైడ్, మానవ హననం జరుగుతుంది. అక్కడ అంతర్యుద్ధం జరుగుతున్నది. అంటే చాలా బలహీనమైన ఫోర్స్ మీద అంతర్యుద్ధం చేస్తున్నది. అందుకే మిలిటరీ హెలికాప్టర్స్ని, డ్రోన్స్ని, వీటన్నిటిని వాడుతున్నారు, అత్యాధునిక ఆయుధాలను వాడుతున్నారు. వాడి ఆ ఉద్యమాన్ని పూర్తిగా అణిచివేయగలుగుతామని ఈరోజు కేంద్ర ప్రభుత్వం నమ్ముతున్నది. ఒకసారి చూస్తే అట్లా అనిపిస్తుంది. ప్రయత్నం కూడా ముమ్మరంగా కొనసాగుతుంది కదా. 2024 నుండి ఇప్పటి వరకు మీరు 300 మంది అన్నారు, కానీ కాదు, 500 మందిని ఇప్పటిదాకా చంపారు. అందులో చాలా పెద్ద సంఖ్యలో ఆదివాసీలు, నిరాయుధులైన ఆదివాసీలను కూడా చంపారు. అది కూడా ఒక వాస్తవం. అంటే ఇన్ని ఎన్కౌంటర్లలో గాయపడ్డ మావోయిస్టులు దొరకలేదా? మొత్తం అందరూ చనిపోవడం మాత్రమే అవుతుందా? అంటే గాయపడ్డ వాళ్ళని కూడా చంపేస్తున్నారు, దొరికిన వాళ్ళని కూడా చంపేస్తున్నారు. నిరాయుధ ప్రజా సంఘాలకు చెందిన గ్రామీణులను కూడా, ఆదివాసీ గ్రామీణులను కూడా చంపేస్తున్నారు. ఇది అన్ని రకాల అంతర్జాతీయ చట్టాలను మా భారతదేశం జెనీవా కన్వెన్షన్ మీద సంతకం చేసింది. అంతర్యుద్ధము ఇట్లాంటి వాటిల్లో ఎట్లాంటి అంటే లేదా యుద్ధ ఖైదీలతో ఎట్లా వ్యవహరించాలి అనేది. అవి ఏవి పట్టించుకోకుండా వాటిని అన్నిటినీ తోసిరాజు అనుకుంటూ ఈరోజు అక్కడ ఈ మారణకాండ జరుగుతున్నది. అయితే మనం ఒకటి గుర్తుంచుకోవాలి, ఆఫ్ఘనిస్తాన్లో, ఇరాక్లో, పాలస్తీనా గాజా ఎంత ప్రాంతం అండి? ఒక చిన్న ప్రాంతం. ఇజ్రాయెల్ ఆర్మీ ఎంత? అత్యాధునికమైన ఆర్మీల్లో ఒకటి. అంత అంటే ఒక సంవత్సరం పాటు దాని మీద అంత బాంబులు వేసి అంత చేసిన శాంతి ఒప్పందం జరిగినప్పుడు, ట్రూస్ జరిగినప్పుడు హమాస్ కార్యకర్తలు 100 మంది ట్రక్కుల్లో బయటికి వచ్చారు. అంటే ఏంటి? ప్రజలు కాపాడుకున్నారు, వాళ్ళ సైనిక ఇవి కాపాడుకున్నారు. కాబట్టి ఎప్పుడు అంటే ఇప్పుడు బలంగా కనిపిస్తున్న శక్తులే అంతిమంగా విజయం సాధిస్తాయని అనుకోలేం. అయితే చాలా ఈరోజు మావోయిస్ట్ పార్టీకి, ఉద్యమానికి, ఆదివాసీలకు చాలా పెద్ద ఎత్తున నష్టం జరుగుతున్నది. దీన్ని నివారించడానికే శాంతి చర్చలు అనే దాని పేరుతో కూడా మావోయిస్టులు ప్రకటించారు. అది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇది ఈరోజు పూర్తిగా అణిచివేయగలుగుతాయని మాత్రం మావోయిస్టు ఉద్యమాన్ని చాలా పెద్ద ఎత్తున నష్టం జరుగుతున్నది కూడా. 2026 మార్చి 31 కల్లా అణిచివేస్తామని కేంద్ర ప్రభుత్వం అనుకుంటే మాత్రం అది తప్పు. ఎందుకంటే
అక్కడ ఆదివాసీలకు ఏదైతే జల్ జంగల్ జమీన్ కోసం, ఆ అస్తిత్వం కోసం వాళ్ళు పోరాడుతున్నారో, ఇతర ప్రజానీకం ఇంత పెద్ద ఎత్తున నిరుద్యోగము అవి ఉన్నప్పుడు వీళ్ళకి వ్యతిరేకంగా వీటి కోసం పోరాడే జరుగుతుందో, అప్పటికి అంతకాలం మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తిగా అణిచివేస్తాం, బలంతో మాత్రమే అణిచేస్తాం అనుకుంటే గింక అది తప్పు అవుతుందని నేను అనుకుంటున్నాను. అనుకోవడం అంటే రిక్రూట్మెంట్ లేనప్పుడు, ప్రజల నుంచి మద్దతు లేనప్పుడు, సమాజం కూడా స్పందించినప్పుడు అల్టిమేట్‌గా ఏ యుద్ధమైనా, ఏ పోరాటమైనా కొనసాగదు. ఉనికి ప్రశ్నార్థకంగానే మారుతుంది. పరిస్థితులను చూస్తే అట్లాగే అనిపిస్తుంది. సో, ఫైనల్‌గా, అంతిమంగా ఒక మాజీ మావోయిస్టు నేతగా, ఒక పౌర హక్కుల నేతగా, శాంతిని కోరుకునే వ్యక్తిగా, లేదా సమాజంలో ఒక పౌరునిగా మీ అనుభవం ద్వారా చెప్పండి. ఫైనల్‌గా మావోయిస్టులు లేదా పోలీసు మధ్యలో జరిగే ఈ యుద్ధం ఎక్కడి దాకా దారితీస్తుంది? ఎక్కడి దాకా అంటే ఇంకొంచెం స్పష్టంగా ఎక్కడి దాకా దారితీస్తుంది అనంటే, ఈ మరణాలతోని అంతమవుతుందా? లేదా నిజంగా ఈ పోరాటం కొనసాగుతుందా? అంటే ఇప్పుడు ఈ మరణాలతోటే అంతమవుతుందని నేను అనుకోవటం లేదని ఇప్పుడు కూడా చెప్పాను. అయితే ఈ ఇంత పెద్ద ఎత్తున ఆదివాసీలను చంపడము వీటన్నిటిని అంటే ముఖ్యంగా గతంలో కూడా ఎన్నో 1995 నుంచి ముఖ్యంగా ఎన్నో రకాల అక్కడ అణిచివేత ఆపరేషన్ గ్రీన్ హంట్ జరిగింది. ఇంకా చాలా చాలా జరిగాయి. కానీ అప్పటికంటే కూడా చాలా పెద్ద ఎత్తున అంతకుముందు సల్వా జోడం జరిగింది. అప్పుడు కూడా లక్షల ఆదివాసీలను నిర్వాసితులను చేసి తెలంగాణ ప్రాంతానికి కూడా వాళ్ళు వలస వచ్చిన పరిస్థితి ఉంది. అయినా మళ్ళీ పోరాటం చేసి వెనక్కి వెళ్ళారు. ఇప్పుడు ఈ పెద్ద ఎత్తున ఈ మారణకాండ అక్కడ జాతి హననం ఏదైతే అని అంటున్నారో అది జరుగుతున్నప్పుడు అందుకే ప్రధానంగా మావోయిస్టులు ఈరోజు కాల్పుల విరమణ చేద్దాం, మనం శాంతి కూర్చొని మాట్లాడదాం అని కూడా ప్రతిపాదిస్తున్నారు. ఇంత స్పష్టంగా మేము ఏకపక్షంగా 6 నెలల పాటు మేము కాల్పులు జరపం అని కూడా ప్రకటించారు. మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు అంటే మేము ఇప్పుడు ఈ పాకిస్తాన్ మీరు స్టార్ట్ అయినప్పుడు పాకిస్తాన్ అని మొదలు పెట్టారు కదా, పాకిస్తాన్తో శాంతి చర్చలు జరిపారు. వాళ్ళు పాకిస్తాన్ యుద్ధం ఆపితే మేము ఆపుతాం, వాళ్ళు మొదలు పెడితే మేము మొదలు పెడతామని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అట్లా. మరి ఈ దేశంలోని పౌరులు, ఈ దేశ నాగరికులు, ఈ దేశంలోని ఆదివాసీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు మేము ఈ పోరాటంకి విరామం ఇస్తున్నాం అన్నప్పుడు మీరెందుకు విరామం కలిగించి వాళ్ళతో మాట్లాడరు? ఇది మనం కారణం ఏమై ఉంటుంది? కారణం అంటే మేము ఏదైనా అంటే ఒక్క మావోయిస్టు ఉద్యమాన్నే కాదు, అసలు ఈ మోదీ ప్రభుత్వము కాంగ్రెస్ ముక్త్ భారత్ అని కూడా పిలుపునిస్తుంది. మోదీనే కాదు, అంతకుముందు అద్వానీనే ఈ పిలిపించిండు. మోదీ కూడా దాన్ని కంటిన్యూ చేస్తూ కాంగ్రెస్ ముక్త్ భారత్ చేస్తామనంటారు. అంటే ఏంటి? ఈ దేశంలో ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉండకూడదు. ప్రతిపక్షమైనా సరే, అదంటే ఆ పార్లమెంటు సంబంధించిన ప్రతిపక్ష పార్టీ అయినా సరే దాన్ని కాంగ్రెస్ ముక్త్ భారత్ చేయడం అంటే అసలు ప్రపంచంలో ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ప్రతిపక్షం అని ఉంటాయి కదా, కాంగ్రెస్ ముక్త్ భారత్ చేయడం అని పిలిపివ్వడం ఏంటి? అంటే ఎంత ఫాసిస్టు ధోరణి అది. అట్లాగే అంటే ఈ పార్లమెంటు పార్టీల కంటే కూడా చాలా భిన్నమైన రీతిలో ప్రజల మౌలిక సమస్యలను ఎత్తిపట్టి దాని గురించి పోరాడే వాళ్ళను మావోయిస్టులు కాబట్టి ఈ ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదు అనేది ఏంటంటే, అందుకే ఈరోజు అర్బన్ నక్సలైట్స్ అని ఇప్పుడు ఇంతమంది భీమా కోరేగాం కేసులో వరవర్రావు లాంటి వృద్ధులతో సహా, స్టాన్ స్వామి లాంటి 80 ఏళ్ల వృద్ధులతో సహా ఎందుకు జైల్లో పెట్టారండి? అర్బన్ నక్సలైట్ అనే పేరుతోటి. హైదరాబాద్, ఢిల్లీలో, హర్యానాలో, పంజాబ్ కిసాన్ ఆందోళన కూడా వీళ్ళు అర్బన్ నక్సల్స్ అని కూడా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అన్నది. అంటే ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని నక్సల్స్, అర్బన్ నక్సల్స్ అనే పేరు పెట్టి వాళ్ళని అణిచివేయడానికి చేయడం అనేది చాలా దుర్మార్గమైన ఫాసిస్టు పద్ధతి. అందుకే వాళ్ళు ఆ ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉంది కాబట్టి చర్చలు అని మావోయిస్టులు ఎన్నిసార్లు ప్రతిపాదించినా కూడా దాని గురించి మాట్లాడకుండా అణిచివేతకు మాత్రమే సిద్ధమవుతున్నది. దానికి మాత్రమే సిద్ధమైతే చరిత్ర క్షమించదు. ఇది ఒక జనరల్ టర్మ్ అనే కాదు, ఈ పోరాటాన్ని కూడా అట్లా పూర్తిగా సాయుధ దీంతోనే అణిచివేస్తామనేది చాలా తప్పు, అది జరగని పని. మూడవది, ఏ రాజ్యాంగానికి బద్దులై మావోయిస్టులు పనిచేయాలి అని అంటున్నారు కదా మీరు, ఈ చట్టానికి మావోయిస్టుల చట్టానికి రాజ్యాంగానికి బద్దులై పనిచేయాలని, మరి అదే చట్టాన్ని
రాజ్యాంగాన్ని గౌరవించి పేసా చట్టాన్ని అక్కడ అమలు చేయండి. షెడ్యూల్డ్ 5ని అమలు చేయండి. ఆదివాసీల జల్ జంగల్ జమీన్ నుంచి వాడిని బేదఖలు చేయొద్దండి. ఈరోజే పేపర్లో వచ్చింది. 1,20,000 చెట్లను కొట్టివేయడానికి గడ్చిరోలిలో మైనింగ్ కోసం పర్మిషన్ ఇచ్చిందని. మరి సుప్రీంకోర్టు ఇక్కడ హైదరాబాద్లో గచ్చిబౌలిలో 400 ఎకరాల్లోని కొన్ని చెట్లను కొట్టేస్తేనే సుప్రీంకోర్టు చీఫ్ సెక్రటరీని జైల్లో పెడతా అనే మాట కూడా అన్నది కదా. మరి అక్కడ 1,20,000 ఎకరానికి ఈరోజే ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చింది. 1,20,000 చెట్లను కొట్టేయడానికి మైనింగ్ కోసం పర్మిషన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. మరి ఏమంటా? ఆ ప్రాంతం అంతా కూడా భారతదేశానికి ఊపిరితిత్తులు లాంటిది. భారతదేశంలో ఇప్పటికే అడవుల శాతం చాలా తగ్గిపోయింది. అది భారతదేశానికి ఊపిరితిత్తులు లాంటి బస్తర్ అడవులు, మధ్య భారతదేశంలో ఉన్న అడవులన్నీ ఆ మైనింగ్ తోటి ఇవన్నీ నాశనం అవుతాయి. ఇది 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 కూడా అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అంటే మావోయిస్టులను కంప్లీట్గా అణిచివేయాలని ఎందుకు చూస్తుందంటే ఈ మైనింగ్ కోసం కార్పొరేట్లకు ఎటువంటి ప్రతిఘటన లేకుండా కార్పొరేట్లకు బస్తర్ అడవులను, గడ్చిరోలి అడవులను అప్పగించడం కోసమే. సుదీర్ఘకాలం మావోయిస్టు నేతగా మావోయిస్టు పార్టీలో పనిచేసిన మీరు అసలు ఈ మావోయిస్టు పార్టీ ఏం సాధించింది? ప్రజలకు జరిగిన మేలేంటి? ఏం సాధించింది? చాలామంది పేదవాళ్ళుగా, చదువుకున్న విద్యార్థులుగా, ఉద్యోగస్తులుగా అనేక మంది ప్రేరేపితమై దండకారణ్యంలోకి వెళ్ళి అమరులవుతున్నారు. అంత పేదింటి మధ్యతరగతి వాళ్ళే. ఇటు పోలీస్ వ్యవస్థ అయినా అంతే కదా. కానిస్టేబుల్, గ్రే హౌండ్స్ ఏదైనా కూడా వాళ్ళు సామాన్యులే కదా. ఈ సామాన్యులు పోరాటం చేసుకొని ఒకరినొకరు కాల్చుకొని అంతిమంగా బలయ్యేది కూడా సామాన్యుల బిడ్డలే కదా. అసలు ఏం సాధించింది మావోయిస్టు పార్టీ? అసలు ప్రజలకు ఒక విప్లవాత్మకమైన మార్పు ఏం తెచ్చింది అని అంటే ఏం చెప్తారు మీరు? అంటే మన తెలంగాణలో సాయుధ పోరాటం లేదా నక్సలైట్ పోరాటం మొదలైనప్పటి నుంచి ఇక్కడ భూస్వామ్యం అణిచివేత ఎట్లా ఉండిందో 70ల్లో 80ల్లో గ్రామస్తులు ఆ కాలపు వాళ్ళని అడిగితే తెలుస్తుంది. అంటే ఎంత దుర్మార్గమైన మీ అనుభవంలో ఉంది కదా, చెప్పండి. మా అనుభవంలో కూడా అంటే మేము పనిచేసిన ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్పండి. అంటే నేను పనిచేసిన అంటే నేను గ్రామీణ ప్రాంతంలో అయితే బీహార్, జార్ఖండ్లో పనిచేశాను. అక్కడ నేను వెళ్ళిన అప్పటికి కూడా అంటే ఈ అగ్రకుల భూస్వాముల అణిచివేత దళితుల మీద, ఇతర వెనుకబడిన వర్గాల మీద చాలా పెద్ద ఎత్తున ఉండేది. అంటే కొన్ని చోట్ల అయితే, కొన్ని గ్రామాల్లో అయితే చెప్పులు వేసుకొని ఒకటే ఒక కుటుంబము, పెద్ద భూస్వామ్య కుటుంబం కూడా కాదు, కానీ అది అగ్రకులకి సంబంధించిన కుటుంబము. ఆ కుటుంబం ఆ ఇంటి ముందు నుంచి దళితులు కానీ ఇతరులు కానీ చెప్పులు వేసుకోకుండా, చెప్పులు వదిలేసి చెప్పులు చేతిలో పట్టుకొని ఆ ఇంటిని దాటుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి ఉండింది. ఇదే కాకుండా చాలా వందల అంటే ఈ పోరాట కాలంలో లక్షలాది ఎకరాల మీద దళితులకు, ఇతర పీడిత కులాల పేదలకు భూమి వచ్చేట్టుగా, భూమి మీద అధికారం వచ్చేందుకు పోరాటాలు నడిపింది. అయితే ఇవన్నీ నిలుపుకోగలిగారా అంటే ఉద్యమం వెనుకబాటు పట్టినాక చాలామంది ఆ భూమిని వేరే మధ్యతరగతికి ఇట్లా అందుకొని, అయితే ఈ మొత్తం క్రమంలో ఈ పోరాటాల వల్ల ఒకప్పుడు చాలా కరడుగట్టిన భూస్వామ్యం ఏదైతే ఉందో దాన్ని బద్దలు కొట్టగలిగింది. అంతేకాకుండా ఒక చైతన్య రీతిలో చూస్తే కనుక పీడిత కులాల్లో చాలా చైతన్యం పెరగటానికి, తమ హక్కుల పట్ల, తమకు ఏమి అంటే రాజకీయ, సాంఘిక అధికారం పట్ల ఒక చైతన్యాన్ని పెంపొందించడంలో తప్పనిసరిగా మావోయిస్టు ఉద్యమం మొదటి నుంచి నక్సలైట్ ఉద్యమం అని పేరుతో ఉన్నది. అది సాధించిన విజయం. సరే, ఒకప్పటి పరిస్థితులు, భూస్వామ్య వ్యవస్థ, ఆనాడున్న అరాచకాలు, అణచివేత దోహదపడ్డది అంటున్నారు. ప్రస్తుతం అటువంటి పరిస్థితులు లేవు కదా. ప్రస్తుతం అటువంటి అణచివేత కూడా ఎక్కడ కనిపించట్లే కదా. అభివృద్ధి కూడా చెందుతుంది కదా. అవునన్నా కదన్నా ఎంతో కొంత సమాజం అభివృద్ధి చెందుతుంది కదా. ఇప్పటికీ అదే పంతాలో సాయుధులై అమరులయ్యే కంటే ప్రజాస్వామ్యయుతంగా, రాజ్యాంగబద్ధంగా పోరాటం చేయవచ్చు కదా. అయితే అప్పటికి ఇప్పటికీ అంటే ఈ 40-50 ఏళ్లలో పరిస్థితులు చారావటకు మారిన మాట వాస్తవం. ఆ మారిన పరిస్థితులకు అనుగుణంగా మావోయిస్టు ఉద్యమం కూడా తనంతాలు మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నది అనేది కూడా వాస్తవం. అంటే ఒకప్పుడు ఉన్నట్టు
ఇప్పుడు మావోయిస్టు ఉద్యమం అంటే ఈ దేశంలో విప్లవం సాధించి సమసమాజం స్థాపించడం కోసం మొదలైన ఉద్యమం. అందులో భూస్వామ్య అణచివేత, మావోయిస్టు ఉద్యమం కారణంగా, ఇంకా పలు రకాల ఆర్థిక వీటి కారణంగా ఎన్నో మార్పులొచ్చాయి. సామాజిక, ఆర్థిక మార్పులొచ్చినాయి. దానికి అనుగుణంగా తప్పనిసరిగా మావోయిస్టు ఉద్యమము దాన్ని ఫ్రమ్ టైమ్ టు టైమ్ వాటిని సమీక్షించుకొని మార్పులు అనేది దాని సైద్ధాంతిక దృక్పథం. సంస్కరణలు చేసుకోవాల్సిన అవసరం. దాంట్లో సైద్ధాంతికంగా ఆ విషయంలో ఏమాత్రం గందరగోళం మావోయిస్టు పార్టీకి లేదు. అయితే దాన్ని అంటే సైద్ధాంతికంగా ఏదైతే దృక్పథం ఉందో, అంటే ఇదేదో అరణ్యానికి మాత్రమే పరిమితమై దేశంలో విప్లవం విజయవంతం చేయగలుగుతామని ఏ మావోయిస్ట్ పార్టీ, ఏ కమ్యూనిస్ట్ కూడా అనుకోలేదు. ఎందుకంటే ఎంతైనా దేశంలో మొత్తం ఆదివాసీల సంఖ్య 7-8%. భారతదేశంలో విప్లవం విజయవంతం కావాలంటే కనీసం 50-60% ప్రజలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. ఇంకా 70-80% దాకా కనీసం న్యూట్రల్గానన్నా, అంటే యాక్టివ్ పార్టిసిపేట్ చేసే వాళ్లకు సమర్థనగానో లేకపోతే వ్యతిరేకం కాకుండానో ఉంటే తప్ప విప్లవం ఎప్పుడైనా విజయవంతం కాదు. ఆ ఎరుక మావోయిస్ట్ పార్టీకి తప్పనిసరిగా ఉంది. కానీ విపరీతమైన నిర్బంధం, అంటే ఈ నిర్బంధం ఒక సాకుగా కూడా చెప్పలేము. ఎందుకంటే ఇటువంటి నిర్బంధం వస్తుంది అనేది, అంటే ప్రజల ఉద్యమాలు జరిగినప్పుడు ప్రజల ఉద్యమాల మీద స్టేట్ నిర్బంధం తీసుకొస్తుంది అనేది చాలా జనరల్ విషయమే. అటువంటి నిర్బంధాన్ని బయటపడడానికి కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నా ఇప్పటికైతే ఇంకా పూర్తిగా విజయవంతం కాలేదని మనం చెప్పుకోవాలి. కాబట్టి ఈ విషయంలో ఇంకా అది మావోయిస్ట్ పార్టీ దీని విషయంలో కూడా మళ్ళీ ఆలోచించుకున్న, అందులో భాగంగానే కూడా ఇప్పుడు ఒక భాగంగా కూడా శాంతి చర్చలు అని ప్రతిపాదించడం అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి. దానికంటే పోయే ముందు మీరు ఇంకొక ప్రశ్న అడిగారు. అంటే పోలీసులు కూడా చాలా సాధారణ కుటుంబాల్లో నుంచే వస్తారు. సహజం, చాలా సహజం. మధ్యతరగతి కంటే కూడా ఇంకా పేదవాళ్ళ కుటుంబాల నుంచే వస్తారు. క్షేత్రస్థాయిలో పాల్గొనేటువంటి కానిస్టేబుల్స్ కానీ, సిఆర్పిఎఫ్ కానీ, జవాన్లు కానీ, దాని పేరు ఏదైనా ఉన్నప్పటికి కూడా క్షేత్రస్థాయిలో యుద్ధం చేసేదంతా సామాన్యులు, చాలా సామాన్య కుటుంబాలే. అందుకే ఇప్పుడు ఉదాహరణకి ఛత్తీస్గఢ్లో అయితే డిఆర్జీ పేరుతోటి ఎవరినైతే ఈ ఉద్యమంలో ఈ దాడుల్లో ముందు పెడుతున్నారో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, అందులో మొత్తం ఉన్నది ఆదివాసీలే. ఆ స్థానిక ఆదివాసీలంతా ఒక 90% మంది చాలా సాధారణమైన దీని నుంచి వచ్చిన వాళ్ళని వినియోగించి కూడా చేస్తున్నారు. అంటే ఎప్పుడైనా ఈ ఉద్యమాల్లో అటు ఈ పేదల ఉద్యమాల మీదకి ఉసిగొలుపుతున్నది కూడా పేదవాళ్ళనే. అందుకే మీరు ఈ యుద్ధంలో పాల్గొనకండి అని మావోయిస్ట్ పార్టీ ఎన్నోసార్లు సిఆర్పిఎఫ్ కానీ ఇతర సెక్యూరిటీ ఫోర్సెస్కు అప్పీల్ చేస్తూ పాంఫ్లెట్స్ కూడా రిలీజ్ చేసింది, పోస్టర్లు కూడా వేసింది. అట్లే ఇప్పుడే కాదు, అసలు 70ల నాడే చెరబండరాజు పొట్టకూటికి నువ్వు పోలీసు అయినావు అని చెరబండరాజు రాశాడు. గద్దర్ కూడా పాట రాశాడు, నా సాకింద మీ సాకింద నిన్ను జైల్లో పెట్టినారు అని. అంటే ఈ పోలీసులకు ఎప్పుడూ కూడా ఈ పోలీసులంతా చాలా కింది వర్గాల నుంచి, కింది కులాల నుంచి వచ్చిన వాళ్ళే. మన వేలుతోటే మన కన్ను పొడుస్తున్నారు. కాబట్టి వీటిల్లో పాల్గొనకుండా ఈ రాజ్య స్వభావాన్ని గ్రహించండి అని మావోయిస్టు పార్టీ మొదటి నుంచి